అసలు వెటరన్ దర్శకుడు దాసరి నారాయణరావు అంటే ఇప్పుడు ఆయన ఒక మెగా దర్శకుడు అనే విషయం కంటే కూడా ఆయన ఒక మెగా గెస్ట్ అనేది పెద్ద విషయం. దాదాపు ప్రతి ఈవెంట్కు ఆయన చీఫ్ గెస్ట్గా పిలవడం, ఒకవేళ ఆయన ఏదైనా వివాదాస్పద కామెంట్లు చేయడం వంటివి చేస్తే హ్యాపీగా సినిమాలకు ప్రీ ప్రమోషన్ అయిపోవడం ఒక రొటీన్ ప్రక్రియగా మారింది. ఇప్పుడు మనం దాసరి పార్ట్ 2 గురించి చూద్దాం. మామూలుగా మెగా హీరోల సినిమాలంటే ఖచ్చితంగా చీఫ్ గెస్ట్లు మెగాస్టార్ లేదా పవర్ స్టార్లే ఉంటారు. ఎప్పుడైనా రేర్గా వేరే స్టార్ హీరోలు వస్తుంటారు. ఆ తర్వాత అక్కినేనిస్, నందమూరీస్ ఇలా ఎవరిని తీసుకున్నా కూడా వాళ్ళ ఫ్యామిలీ హీరోలే వారి గెస్టులు. ఇక తగిన వారందరూ దాసరిపైనే ఆధారపడుతుంటారు. అయితే ఇప్పుడు మాత్రం అందరూ అలా యంగ్ హీరో నాని మీద ఆధారపడేలా ఉన్నారు. ఎందుకంటే మనోడు ఎవరు పిలిచినా కూడా చక్కగా వచ్చేస్తున్నారు. బాబు బంగారం, హైపర్ ఇలా ఏ సినిమా ఆడియో లాంచ్లో చూసినా హీరో నానియే కనిపిస్తున్నాడు. ఆ విధంగా మనోడు దాసరి పార్ట్ 2గా మారిపోయాడు అనడంలో అతిశయోక్తి లేదు. అయితే నాని మంచితనం అనేది తన సినిమాలకు కూడా ఉపయోగపడుతుందండోయ్. ఒక సంవత్సరంలో ఏకంగా 3 సినిమాలు రిలీజ్ చేస్తున్నప్పుడు అస్తమానం అలా న్యూస్లో ఉంటేనే బెటర్. ప్రపంచంలో ప్రతి ప్రేమ కథ మధురంగా ఉంటుంది. మనది మనకు మరీ అద్భుతంగా ఉంటుంది. నా ఫీలింగ్స్ ఎక్స్ప్రెషన్స్ అన్నీ పేపర్ మీద రాసి తనకి ఇస్తాను రా. అవసరమా రా ఇదంతా? ఇన్ఫాచ్యువేషన్ రా. రే, అమ్మాయిని చూసిన వెంటనే అలా